నమస్కారం. నేను శశాంక, మీ కరీంనగర్ జిల్లా కలెక్టర్ని. ప్రపంచానికి పెను సవాలుగా మారిన సందర్భంలో కరీంనగర్కి ఉంచి ఉన్న ప్రమాదం ఈ కరోనా వైరస్ కోవిడ్-19 అన్న ఇన్ఫెక్షన్. దీన్ని జయించడానికి మన దగ్గర ఉన్న రెండు పరిష్కారాలు. ఒకటి స్వీయ నియంత్రణ, రెండవది వ్యక్తిగత పరిశుభ్రత. విదేశీ ప్రయాణం చేసుకొని వచ్చిన వారందరినీ కూడా ఖచ్చితంగా ఇళ్ల వద్దనే ఉంటూ, మిగతా వారు కూడా అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే, అవసరమైన మేరకు మాత్రమే బయటికి రావడంతో వారిని వారు నియంత్రించుకోవడంతో, బయటికి రాకుండా చూసుకోవడంతో దీన్ని జయించవచ్చు. అట్లాగే బయటికి వచ్చిన సందర్భాల్లో కూడా సోషల్ డిస్టెన్సింగ్ అనేది ఖచ్చితంగా పాటిస్తూ ఇతరులకు కూడా మనము సహాయకారంగా ఉండే అవకాశం ఉంది. కాబట్టి మిమ్మల్ని, మీ కుటుంబాల్ని కాపాడుకోదగ్గ ఏకైక ఆయుధం ఈ సోషల్ డిస్టెన్సింగ్, ఈ స్వీయ నియంత్రణ మాత్రమే. ప్రతి 2 గంటలకు కూడా ఖచ్చితంగా చేతులు కడుక్కోవడం ద్వారా మనము ఈ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉండడానికి చర్యలు తీసుకున్న వాళ్ళం అవుతాము. చిన్నపిల్లల్ని, అలాగే 60 ఏళ్ళు దాటిన పెద్దవాళ్ళందరినీ కూడా జాగ్రత్తగా చూసుకోవాల్సిన సమయం ఇది. ఇంట్లో కూడా సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేస్తూ ఖచ్చితంగా పరిశుభ్రతని పాటించినప్పుడు మాత్రమే దీని నుంచి జయించడానికి, దీనిపై మనం విజయం సాధించడానికి అవకాశం ఉంటుంది. ఈ ఇన్ఫెక్షన్కి మీ అందరికీ తెలిసినట్టుగా ఇప్పటివరకు ఏ రకమైన మందు కూడా లేదు. కాబట్టి దాన్ని దూరంగా ఉంటూనే మన ఇంట్లోకి దాన్ని రానివ్వకుండా మనము ఈ చర్యలు తీసుకున్నప్పుడు మాత్రమే మనము కరీంనగర్లో ఈ ఇన్ఫెక్షన్ బారిన పడకుండా ఉంటాం. కాబట్టి చైతన్యవంతమైన కరీంనగర్ జిల్లా ప్రజలందరూ కూడా మా ఈ మనవిని సావధానంగా ఆలోచిస్తారని చెప్పేసి, పాటిస్తారని చెప్పేసి, మనల్ని, మన కుటుంబాలని, మన ప్రాంతాన్ని ఈ కోవిడ్-19 అన్న ఇన్ఫెక్షన్ దరి చేరనీయకుండా కాపాడుకుంటారని చెప్పేసి భావిస్తూ సెలవు. కరీంనగర్ ప్రజలందరూ కూడా నమస్కారం. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కరోనా వ్యాప్తి నివారణకు ఎన్నో చర్యలను తీసుకోవడం జరిగింది. అందులో ముఖ్యంగా లాక్డౌన్, తర్వాత నైట్ కర్ఫ్యూ అనే ఒకటి 2 ముఖ్యమైనటువంటి నిర్ణయాలు. లాక్డౌన్ ఉద్దేశం ఏంటంటే ప్రజలు ఒకే చోట ఎక్కువ మంది గుమిగూడకుండా ఉండడానికి, మరి దాని ద్వారా ప్రజల్లో ఒకరి నుంచి ఒకరికి కరోనా వ్యాప్తి జరగకుండా దీని ఉద్దేశం ఇది. పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ అనేది పూర్తిగా నిషేధింపబడ్డది. తర్వాత అదేవిధంగా ఎటువంటి గ్యాదరింగ్స్ కూడా లేకుండా, ఇంక్లూడింగ్ సోషల్ గ్యాదరింగ్స్ కూడా మరి ఎటువంటి పరిస్థితులు జరగడానికి లేదు. ఫంక్షన్ హాల్స్ అన్ని కూడా మూతపడ్డాయి. మరి పెళ్లిలు కానీ, ఇంకా ఇటువంటి శుభకార్యాలు కానీ పూర్తిగా వారి కుటుంబ సభ్యులు మాత్రమే జరుపుకోవాల్సి ఉంటుంది. మరి ఎటువంటి గ్యాదరింగ్ లేకుండా చేయవలసి ఉంటుంది. కానీ కొంతమంది కర్ఫ్యూను ఉల్లంఘించి అక్కడక్కడ తిరగడం, ఏదో ఎమర్జెన్సీ పేరు మీద మెడికల్ షాప్ పేరు మీద అక్కడ వెళ్ళడం, ఇవన్నీ కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా దయచేసి ఎవరు కూడా చేయవద్దని చెప్పి నేను కోరుతున్నాను. కరీంనగర్ నగర ప్రజలందరికీ కూడా కార్పొరేషన్ తరపు నుంచి చెప్పేది ఏమంటే, కరోనా వ్యాధి నివారించడానికి కార్పొరేషన్ తరపు నుంచి మనం పలు చర్యలు తీసుకుంటున్నాము. దాంతోపాటు నగరవాసుల సహకారం ఉంటేనే మనం కరోనా వ్యాధిని కట్టడి చేయగలుగుతాం. కాబట్టి అందరినీ కూడా విన్నవించేది ఏంటంటే, అత్యవసరం అయితే తప్పితే గాని ఇంటి నుంచి బయటికి రాకండి. బయటికి వెళ్ళినా కూడా ఎసెన్షియల్ గూడ్స్ ఏవైతే కొనాలనుకున్నా కంపల్సరీ సోషల్ డిస్టెన్సింగ్ ఫాలో చేయండి. మీరు బయటికి వెళ్ళి ఇంటికి వచ్చిన తర్వాత కంపల్సరీ ఏ వస్తువుని కూడా ముట్టుకోకుండా ఫస్ట్ హ్యాండ్ వాష్ చేసుకోండి. హ్యాండ్ వాష్ కూడా మంచి సోప్తో, ఫోమ్ వచ్చే విధంగా మినిమం 20 సెకండ్స్ వరకు కూడా హ్యాండ్ వాష్ చేసుకోండి. మన కార్పొరేషన్ తరపు నుంచి సోషల్ డిస్టెన్సింగ్ ఎన్ష్యూర్ చేసుకోవడానికి మనం రద్దీగా ఉన్న మార్కెట్స్ షిఫ్ట్ చేశాము. కొత్త మార్కెట్స్ లొకాలిటీ లోపలే ప్రజలకు అందుబాటులోకి తీసుకొచ్చాము. సో ఇవన్నీ మా తరపున చేస్తున్నాం. కాబట్టి మీరు కూడా సహకరిస్తే మనకు 100% ఈ కరోనా వ్యాధి కట్టడి చేయడానికి సక్సెస్ఫుల్ అవుతాము. నమస్కారం. కరీంనగర్ జిల్లా ప్రజలకు నమస్కారం. ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కరోనా ఎఫెక్ట్ ఉంది ప్రపంచ దేశాల్లో కూడా, అలాగే ఇక్కడ కూడా మనకు ఎఫెక్ట్గా ఉంది. సో కరోనా రాకుండా, అంటే ఆ ఎఫెక్ట్ మనకు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటంటే,
మనిషికి మనిషి సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి, 1 మీటర్ దూరం ఉండేటట్టు. తర్వాత అత్యవసర పరిస్థితి ఉంటేనే బయటికి వెళ్ళాలి. తర్వాత ఎవరైనా విదేశాల నుంచి ప్రయాణం చేసి వచ్చిన వాళ్ళు ఉన్నా కానీ, మన ఇంట్లో ఎవరైనా విదేశాల నుంచి వచ్చిన వాళ్ళు కానీ ఎలాంటి లక్షణాలు లేకపోయినా ఒక 14 రోజులు మనం హోమ్ క్వారంటైన్ ఎవరితో కలవకుండా ఉండాలి. ఎందుకంటే ఎఫెక్టెడ్ ప్రదేశాల నుంచి వచ్చిన వారైనా కానీ, తర్వాత ఇప్పుడు ఉన్న పరిస్థితులలో ఇంకా అదర్ ప్లేసెస్కి వచ్చిన వాళ్ళైనా కూడా ప్రికాషన్స్ తీసుకుంటే మనం దాన్ని స్ప్రెడ్డింగ్ని అరికట్టవచ్చు.